అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చేసి మా బాబు 12 మంత్ రొటీన్ అండి. సో బాబుకి 12 మంత్స్ కంప్లీట్ అయ్యాయి. సో బాబు 12 మంత్స్ రొటీన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎటువంటి ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేశానో, ఏ ఫుడ్ తీసుకుంటాడో, డే అంతట్లో ఏం చేస్తాడో నేనైతే మీకు చూపించడానికి ట్రై చేశాను. ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేనైతే ఎగ్ దోశ అయితే తనకి ప్రిపేర్ చేసిస్తున్నానండి. సో జస్ట్ నేను 1 ఎగ్ బీట్ చేసేసి ఇంకా దోశ వేసుకొని దానిపైన కొద్ది గీ వేసుకొని బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసేసి ఇంకా బాబుకి ఇచ్చేసానండి. సో డిఫరెంట్ ఫామ్లో ఎగ్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. డిఫరెంట్ టెక్స్చర్స్లో ఫామ్స్లో ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో ఈరోజు నేనైతే ఎగ్ దోశ చేశా కదా, సో తనకి చిన్న చిన్న పీసెస్ చేసేసి ఇంకా తినమని అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. ఇంకా తినట్లేదు అనుకునేటప్పుడు అయితే నేనైతే తినిపిస్తానండి. నేనే ఎక్కువగా తినిపిస్తూ ఉంటాను. జస్ట్ స్నాక్స్ అయితే నేను బాబుకి ఇచ్చేస్తాను తినమని. సో మెయిన్ ఫుడ్ అంతా నేనే ఇంకా తినిపిస్తూ ఉంటాను. తనకి కూడా ఓన్గా తినడం అలవాటు ఉందండి. ఎందుకంటే బోత్ నేను ఫాలో అవుతున్నాను. బాబు ఓన్గా కూడా తింటాడు, ఇంకా నేను తినిపించినప్పుడు కూడా తింటాడు. సో నాకేం కంఫర్టబుల్ అంటే నేను తినిపించడమేనండి. సో స్నాక్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ అలాంటివి అయితే నేను ఇచ్చేస్తాను. మనం చేసుకునే ఫుడ్డే వాళ్ళకి కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకుండా ఉంటుందండి. సో బయటికి వెళ్ళినా ఎక్కడైనా ఫుడ్ కోసం ఇబ్బంది అయితే మనం పడక్కర్లేదు. కాబట్టి మనం ఏం చేసుకుంటామో ఇంట్లో, మేమేం చేసుకుంటామో ఇంట్లో, సో అదే నేను ఎక్కువగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి. అండ్ నెక్స్ట్ నేను మార్నింగే ఇంకా బ్రష్ చేపించేసాను. సో ఈ ఫింగర్ బ్రష్ అయితే నేను యూస్ చేస్తుంటానండి. ఒక 4 టీత్ వచ్చాయి. సో వాటికి క్లీన్ చేసేస్తాను మార్నింగే, తర్వాత తింటారు. ఇప్పుడు మళ్ళీ స్నానం చేసేటప్పుడు మళ్ళీ క్లీన్ చేశాను. అండ్ ఓరల్ హైజీన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనైతే చిన్నప్పుడు ఇంకా టీత్ రాలేదని నెగ్లెక్ట్ చేశాను. కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డామండి. సో ఓరల్ హైజీన్ మనం ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా స్టార్ట్ చేసేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్నానం చేపించేసాను. సో స్నానం చేపించేసిన తర్వాత శుభ్రంగా క్రీమ్ రాసేసి ఇంకా రెడీ చేసేసి ఇంకా నిద్ర అయితే ఫుల్గా వచ్చేస్తుందండి. సో మార్నింగ్ తనైతే డే స్టార్ట్ అవ్వడమే ఒక 8 కల్లా స్టార్ట్ అవుతుందండి. సో 10:30 ఆ టైం వరకు ఇంకా తినడం, ఆడుకోవడం ఉంటుంది. తర్వాత ఇంకా పడుకుంటాడండి. సో 10:30 ఆ టైం అప్పుడు పడుకుంటాడు. సో నేను మళ్ళీ నా పనులైతే చేసుకుంటాను. ఇంకా మళ్ళీ లంచ్ టైంకి అయితే లేస్తాడండి. బేసికలీ బాబు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంకా పడుకుంటాడు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పడుకుంటాడు స్నానం చేశాక. అండ్ నెక్స్ట్ లంచ్ టైంలో లెగుస్తాడు కాబట్టి మళ్ళీ నేనైతే లంచ్ పెట్టేస్తానండి. సో లంచ్లోకి కూడా చూసినట్టయితే మేము ఏం తిన్నామో అదే పెడుతున్నాను. సో బ్యాలెన్స్డ్ మీల్ అండి. చూసారా, ఇక్కడ నేనైతే ఇది పెసరపప్పు స్పైసెస్ లేకుండా చేశాను, ఇంకా తోటకూర, ఇంకా పొటాటో ఫ్రై అండి అది. సో రైస్, కొద్దిగా నెయ్యి వేసి ఇంకా అవే తినిపించేస్తానండి. సో వాళ్ళ ఫాదర్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు. అప్పుడైతే తను వాళ్ళ ఫాదర్తో కాసేపు ఆడుకొని ఇంకా బయటికి గట్రా వెళ్తూ ఉంటాడు. అలా తిప్పేసి తెస్తారు మా బాబుని. ఇంకా లంచ్ కూడా నేను అప్పుడప్పుడు ఇంట్లో పెడతాను. ఇంకా మోస్ట్లీ ఇంకా కిందే పెడతానండి. సో లంచ్ బాగా అల్లరి చేస్తాడు. కింద తినడానికి అయితే కొద్దిగా అలవాటైంది. సో తినేసి ఇంకా తిని వెంటనే ఇంకా లిఫ్ట్ ఎక్కిపోతాడండి. సో ఇంకా బాయ్ చెప్పేస్తాడు అందరికీ. బాయ్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక మళ్ళీ అయితే కాసేపు ఆడుకొని న్యాప్ ఉంటుందండి, ఆఫ్టర్నూన్ న్యాప్. మళ్ళీను నేను చూపిస్తున్న రొటీన్ చాలా మందితో మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు అండి. వాట్ వర్క్స్ ఫర్ యూ ఈజ్ బెస్ట్ అండి. సో నాకు ఇది వర్క్ అవుతుంది కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. బయటికి తీసుకెళ్ళి తినిపించడం, ఒక చైర్ వేసేసి దానిపైన కూర్చోబెట్టి ఇంకా తినిపించడం అయితే మా పిల్లలైతే అస్సలు అది ఫాలో అవ్వలేదండి. సో నేను కూడా పర్చేస్ చేశాను, కానీ వాళ్ళకైతే అది ఇంకా అలవాటు అవ్వలేదు. సో నేనైతే ఇంకా బయటికి తిప్పుతూ వాళ్ళు వెనక తిరుగుతూ తినిపించడమే ఈజ్ వర్కింగ్ ఫర్ మీ అండి. మీ పిల్లలు చైర్ పైన, హై చైర్ పైన కూర్చొని తింటే విచ్ ఈస్ వెరీ బెస్ట్ అండి, బెస్ట్ ఆప్షనే. కానీ తినకపోతే అలవాటు చేసినా కూడా ఇంకా అలవాటు అవ్వకపోతే ఇంకా బయటకు వెళ్ళి తినిపించడమే బెస్ట్ ఆప్షన్. ఇంకా కాసేపు అలా బుక్స్ చదువుతూ మళ్ళీ పడుకుంటాడు. చూసారు కదా, మళ్ళీ పడుకున్నాడు ఇక్కడ. సో ఆఫ్టర్నూన్ న్యాప్
చెప్తే అయిపోయిందండి. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కొన్ని ఫుడ్ ఆప్షన్స్ నేను ఏమేమి పెడుతూ ఉంటానో అవి చూపిస్తున్నానండి. సో, బనానా ఎక్కువగా పెడుతూ ఉంటాను. సో, బనానా అయితే చాలా ఇష్టం. అండ్ బనానా అయితే ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఇంకా ఆకలేసినప్పుడు మనం ఏం చేయకపోయినా కూడా తనకి నేను పెట్టేస్తాను. బనానా విచ్ ఇస్ వెరీ బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇంకొక ఆప్షన్ ఇది ఉప్మా అండి. సో, ఉప్మా గూడా నేను ఇలా కొద్దిగా సాఫ్ట్‌గా చేసేసి ఉప్మా పెట్టేస్తాను. దోస, ఉప్మా, ఇడ్లీ ఇవే పెడుతూ ఉంటానండి. సో, ఎక్కువగా తనకు కూడా స్పైసీ కొద్దిగా మేము ఎలా చేసుకుంటామో అలానే అండి. ఇంకా ఇదొచ్చేసి కోకోనట్ అండి. సో, కోకోనట్ కూడా తినిపిస్తూ ఉంటాను. సాఫ్ట్‌గా ఉంటది కదా! ఆ కోకోనట్. సో, అన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తానండి. సో, ఇవన్నీ నేనేం తినిపిస్తానో అవి మీకిలా చూపిస్తున్నాను. సో, కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తున్నాను. అన్నీ పెట్టాలి అనేసి. ఇంకా నెక్స్ట్ బీట్రూట్, క్యారెట్ అయితే ప్రతిరోజు నేను ఎలాగో ఒకలాగా తనకి ఇంట్రొడ్యూస్ చిన్నప్పటి నుంచి 6 మంత్స్ నుంచి పెడుతూనే ఉంటాను. సో, బీట్రూట్, క్యారెట్ అయితే నేనిక్కడ కుక్కర్‌లో వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా దాల్ రైస్ లాగా ఎప్పుడు ప్రిపేర్ చేసేస్తానండి. వచ్చేసి ఇంకా నైట్‌కి ప్రిపేర్ చేసుకున్నాను. సో, నైట్‌కి క్యారెట్, బీట్రూట్ ఇలా ఘీలో ఫ్రై చేసేసుకొని దాంట్లోనే ఇంకా కొద్దిగా జీరా గూడా వేసుకున్నానండి. సో, ఇక్కడ నేను చూపించలేదు. జీలకర్ర గూడా కొద్దిగా వేసుకొని సాల్ట్, పసుపు కావాలంటే మీరు కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో, ఇవి బాగా ఘీలో ఫ్రై అయ్యాక నేను బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఇంకా కందిపప్పు కూడా నేను బాగా ఫ్రై చేస్తానండి. సో, అలా ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ మారుతుంది. సో, బాగా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక వాటర్ పెట్టేసి ఇంక విజిల్ పెట్టేస్తే చాలా మంచిగా ఉంటది. పిల్లలు కూడా చాలా తింటారండి. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, ఆబ్వియస్‌గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా చాలామంది అందరూ పెడుతూ ఉంటారని అనుకుంటున్నాను. బాబు కోసం ఎటువంటి పౌడర్స్ అవేం చేసి నేనైతే పెట్టట్లేదండి. సో, అన్నీ మనం తినే ఫుడ్సే పెడుతూ ఉంటాను. రాగి జావ కూడా పెడుతూ ఉంటానండి. సో, ఇదండి దాల్ రైస్ ఇలా వస్తది. ఇంకా రాగి జావ అయితే కంపల్సరీగా పెడతానండి. సో, ఆల్టర్‌నేటివ్ డేస్‌లోని. సో, బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయకపోతే. సో, రాగి జావ ఎలా పెడుతున్నానో చూడండి. రాగి జావకు కూడాను ఓట్స్ అయితే వేసి పెడతానండి. సో, ఓట్స్ కూడా మంచి ఫైబర్ ఉంటది కదా! మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా బాయిల్డ్ ఎగ్ కూడా పెడుతూ ఉంటానండి. సో, ఓట్స్ అయితే రోల్డ్ ఓట్స్ వాటర్‌లో వేసేసుకొని ఒక 2 స్పూన్స్ బాగా బాయిల్ చేసుకొని ఓన్లీ సాల్టే వేసుకుంటానండి. జాగరీ ఏం లేదు. సో, సాల్ట్ వేసుకొని పెడుతూ ఉంటాను. చాలా బావుంటదండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఓట్స్ కూడా వాళ్ళు తినేటట్టు ఉంటది. మంచి ఫైబర్ రిచ్ ఉంటది కాబట్టి సో, ఇలా నేను పెడుతూ ఉంటాను. సో, నార్మల్ లిక్విడ్‌గా కాకుండా ఇలా సో, వాళ్ళకి టెక్స్చర్ ఉంటది దానికి. ఇంకా మంచి ఫైబర్ క్వాంటిటీ గూడా ఉంటది గాబట్టి ఇలా ట్రై చేయండి. నేను జాగరీ ఏమెయలేదండి. జస్ట్ సాల్టే. కావాలంటే మీరు జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఏమేసుకున్నానంటే సాల్ట్ వేసుకొని ఇంకా కొద్దిగా బటర్ మిల్క్ వేసుకున్నానండి. బటర్ మిల్క్ అంటే మా బాబుకి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్ చూపించా కదా! ఆ బాయిల్డ్ ఎగ్ కూడా తినిపించానండి. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా పెడుతూ ఉంటాను. ఇవన్నీ ఆప్షన్స్ అండి. ప్రెజెంట్ బాబు అయితే బ్రెస్ట్ ఫీడింగ్‌లోనే ఉన్నాడండి. సో, ఇంకా మేము బాటిల్స్ ఆర్ బయట ఫార్ములా మిల్క్ అయితే అలవాటు చేయలేదండి. సో, ఇలా ఫుడ్స్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా మధ్యలో ఇంకా నైట్ ఫీడ్ అయితే ఇస్తూ ఉంటాను. సో, నెక్స్ట్ ఈవినింగ్ అయితే మేము కొద్దిగా బయటకి తీసుకువెళ్తూ ఉంటాము. అండ్ వాళ్ళ అన్నయ్యతో అయితే ఆడుకుంటాడు చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ మేము సెల్లార్‌లోకి అయితే ఎక్కువగా తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటామండి. అంతే ఇంకా రొటీన్ వచ్చేసి బాబు రొటీన్ అయితే ఇదేనండి. సో, ఓరల్ క్లీనింగ్ అయితే నైట్ ఇంకా మళ్ళీ చేపించేసి పడుకోబెట్టేస్తానండి. టైమింగ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. సో, నేను అందుకే టైమింగ్స్ ఇక్కడ చూపించలేదు. సో, ఎవ్రీడే ఒకే టైమింగ్ అయితే ఉండదు. తను మార్నింగ్ ఒక్కొక్కసారి లేట్‌గా లేస్తాడు, తొందరగా లేస్తాడు. ఇంకా కొద్దిగా తొందరగా పడుకుంటాడు. ఆఫ్టర్‌నూన్ ఒక్కొక్కసారి పడుకోపోవచ్చు. సో, అలా ఉంటది. అందుకే నేను షేర్ చేయలేదండి. అండ్ నెక్స్ట్ నైట్‌కైతే మేము ఎప్పుడు 9:30, 10కి అలా పడుకుంటాం. సో, ఆ టైంకి బాబు కూడా మాతో కలిపి పడుకుంటాడు. వీడియో ఇంతవరకు చూసినట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో, ఇలాంటి రొటీన్స్ బాబువి ఇంకా కావాలంటే కమెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాతో కమెంట్ సెక్షన్‌లో రాయండి. సో దట్ నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.